హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు ఎక్కడ చూసినా ఇక్కడ చూపిస్తాను కొన్ని నేమ్ యాడ్ చూడండి. బీచ్ దగ్గర నేమ్ రాయడం ఇలాంటివి. ఓకే. ఇవైతే టోటల్ ఏఐ ఫోటోస్ అయితే ఉంటది. మన సొంత నేమ్ తోటి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు. స్వీట్ అండ్ షార్ట్‌గా ఉంటది వీడియో. నచ్చిన నేమ్ తోటి గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చిన బీచే అని కాదు ఏదైనా కావచ్చు. నేమ్ యాడ్ అనేది డిఫరెంట్ స్టైల్. ఎలా ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైలు మీకు అన్నీ చూపిస్తాను కాబట్టి వీడియో కొంచెం స్కిప్ చేయకండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే. తక్కువ టైమే ఉంటది కాబట్టి వీడియో మొత్తం చూస్తే మీకైతే ఒక ఐడియా అనేది ఉంటది. ఇంకోటి ఇందులో మెయిన్ ఏందంటే ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ గురించి కూడా చెప్పాలి కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. కొన్ని ప్రాబ్లమ్ వస్తే ఇంకోసారైనా చూసుకోండి కాబట్టి వీడియో చూడండి. మీ యొక్క నేమ్ తోటి గర్ల్ ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ నేమ్ తోటి చేసుకోవచ్చు కాబట్టి చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి చెప్తున్నాను. 2 మినిట్స్‌లో చేసుకుంటారు. ఓపికతోటి చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యుటోరియల్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్‌కైతే వచ్చాను నేను. ఓకే. ఒకటేందంటే నేను ఆల్రెడీ ఒక లింక్ అయితే ఇచ్చాను. లేకపోతే మన సంతోష్ ఆర్ షేప్‌లో ఒక ఇక్కడ సంతోష్ ఆర్ షేప్ అని సెర్చ్ చేసినా ఇక్కడ మనకు సంతోష్ ఆర్ షేప్‌ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో 15, 12 అని సెర్చ్ చేయండి. 12 ఓకేనా? ఈరోజు 15 డేట్ మంత్ 12 కాబట్టి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు నేమ్ యాడ్ అయితే వస్తది. థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్దాం. ఓకే. కిందికెళ్ళిన తర్వాత ఫోటో కిందికి రండి. ఇక్కడ మనకు కొంచెం కిందికి రండి. ఇక్కడ డౌన్‌లోడ్ ఉంది కదా! డౌన్‌లోడ్ పైన ఒక ప్రాంప్ట్ అయితే ఉంది. అంటే మనకు నేమ్‌కి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. ఇక్కడ ఏ ఉంది కదా! ఈ ఏ దగ్గర లాంగ్ ప్రెస్ చేయండి. ఏ లేకపోతే 18 ఇలాగైతే ఈ ఏ నుంచి 18 వరకు ఈ దాన్ని కాపీ చేసుకోండి. ఓకే. ఇలాగైతే సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. ప్రాంప్ట్ ఉంటది. కాపీ చేసిన తర్వాత డౌన్‌లోడ్ ఉంటది. డౌన్‌లోడ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత పైన మనకు సెర్చ్‌లో ఇదైతే పేస్ట్ చేసుకోండి. ఓకేనా? పేస్ట్ చేశారు కదా! ఇక్కడ మనకు జాయిన్ అండ్ క్రియేట్ అని ఉంది కదా! ఇలా రాకపోతే మంచిది. ఓకే. సర్ప్రైజ్ మీ అని వస్తే మంచిది. లేకపోతే జాయిన్ అని వస్తది. ఇప్పుడు కొత్త క్రియేట్ అయితే చేసుకోవాలి మనం. దానికోసం జాయిన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నో అకౌంట్ అని ఉంది కదా! క్రియేట్ న్యూ అని ఉంది కదా! ఒకవేళ మీ దగ్గర ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ నా దగ్గర 3 ఈమెయిల్ ఉంది. 3 ఈమెయిల్ యూజ్ చేసిన మళ్ళీ అదే ఈమెయిల్‌ని పెడితే ఆల్రెడీ యూజ్ అని వస్తది కాబట్టి నేను కొత్త ఈమెయిల్ తోటి చేద్దామని అనుకుంటున్నా. దానికోసం క్రియేట్ న్యూ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొత్త ఈమెయిల్ అయితే పెట్టాలి. మీ దగ్గర మంచి కొత్త పాతది ఉంటే మంచిది. లేకపోతే కొత్త ఈమెయిల్ పెట్టాలంటే నేను దానికోసం ఒకటి ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేద్దామని అనుకుంటా. దానికోసం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ట్యాంప్ మెయిల్ అనే యాప్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. లేకపోతే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా ఓపెన్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనైతే ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఓపెన్ చేసిన తర్వాత దీనైతే ఇన్‌స్టాల్ అయితే చేసిన తర్వాత ఇల్ ఫస్టే ఒక ఈమెయిల్ అయితే ఉంది. దాన్ని కాపీ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు యూజ్ చేసిన ఇది. కాబట్టి నేను చేంజ్ చేస్తున్నా. ఓకేనా? చేంజ్ మీద క్లిక్ చేస్తా. ఓకే. చేంజ్ మీద క్లిక్ చేస్తే వేరే ఈమెయిల్ అయితే వస్తది. దీన్నే కాపీ చేసిన. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే మళ్ళీ అదే పొజిషన్‌లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. ఇక్కడ మనకు సంతోష్ అని పెడుతున్నాను. సంతు అని పెడుతున్నాను. సంతు. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన. ఇక్కడ మనకు మంత్, డేట్ ఇలాంటివి పెట్టుకోండి. సారీ. ఓకే. పెట్టిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఒక కోడ్ అయితే వస్తది మన ఈమెయిల్‌కి. ఓకే. ఈమెయిల్‌కి కోడ్ రావాలంటే ఇక్కడ చూడాలని నో ప్రాబ్లమ్. ఇంతకుముందు మనం ఎక్కడైతే కాపీ చేసుకున్నామో కొత్త ఈమెయిల్ ఓకే. అక్కడ ఇన్‌బాక్స్ ఆప్షన్ ఉంటది. దాంట్లోకెళ్ళండి. ఓకే. ఇన్‌బాక్స్‌లోకెళ్తే ఇక్కడ మనకు టాప్‌లో అయితే వెరిఫై యువర్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక కోడ్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. దీనైతే కాపీ చేసుకోండి. కాపీ లేకపోతే చూసుకోండి 556878 ఇది ఉంది నాది. మీది వేరేది రావచ్చు. మళ్ళీ ఇదే కాపీ పెట్టకండి. ఓకేనా? నేనైతే ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మనకు నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతది. దాని తర్వాత కొన్ని క్యాప్చర్ అయితే వస్తది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే. క్లిక్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ ఎక్కడైతే చూపిస్తుందో ఇప్పుడు చూపిస్తే హ్యాండ్ అనేది రైట్ సైడ్ అయితే చూపిస్తుంది కాబట్టి యారో ఉందా? దాన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ హ్యాండ్ ఎలాగైతే చూపిస్తుందో ఈ బొమ్మ కూడా అలాగే రావాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వెరిఫై అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నాది. ఓకేనా? వెరిఫై అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. చూద్దాం నేను చూపిస్తాను మళ్ళీ ఇబ్బంది పడకండి. ఓకే. ఎందుకంటే ఈ జాయిన్ అండ్ క్రియేట్ మీద చాలామందికి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. కొంచెం వెయిట్ చేద్దాం వస్తది.
ఓకే. మళ్ళీ ఇంకోసారి అయితే క్యాప్చర్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేద్దాం. ఈ హ్యాండ్ అనేది ఇక్కడ చూపిస్తుంది కాబట్టి ఈ యారో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రాక్టర్ ఎక్కడైతే ఉందో ఓకే, ఇదైతే బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి బాగా సెట్ అయింది. దీని మీద మళ్ళీ సబ్మిట్ చేస్తున్నా. కొన్ని సార్లు ఒకటేసారి వస్తుంది, కొన్ని సార్లు 2 సార్లు వస్తుంది క్యాప్చర్. ఇది ఇంతకుముందు చూపించింది. ఓకే, కాబట్టి కొంచెం ఓపికతోటి చేయండి. ఓకేనా, వెయిట్ చేద్దాం మళ్ళీ. వీడియో నచ్చితే చూస్తూనే ఒక లైక్ చేసేయండి. ఓకే, ఇక్కడ మనకైతే అయిపోయింది. ఓకేనా, అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్గా అదే ప్లేస్లో అయితే వచ్చింది. కొంచెం వెయిట్ చేద్దాం ఒక నిమిషం. కాబట్టి ఫస్టే ప్రాంప్ట్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఫస్టే ప్రాంప్ట్ యాడ్ చేస్తే ఇక్కడ మనకు క్రియేటింగ్ అని ఉందిగా, కనిపిస్తుందా మీకు? ఓకే, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే క్రియేట్ అని ఉంది. మళ్ళీ క్రియేటింగ్ మీద క్లిక్ చేద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం, లోడింగ్ అవుతుంది అని అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఇక్కడ మనకు సర్ప్రైజ్ మీ అని ఒకటి వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకు పవన్ అని నేమ్ అయితే పెట్టాను నేను. పవన్ అని నేమ్తో ఇక్కడ వచ్చింది, చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా అయితే కనిపిస్తుంది. మనకు ఇది నచ్చకపోతే ఇక్కడ ఓన్లీ నేమ్ చేంజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా పవన్ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే మహేష్ అని పెడతా. ఓకే, మహేష్ అని పెట్టాను. ఇక్కడ మనకు క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. వెయిట్ చేద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. తర్వాత ఇప్పుడు గర్ల్స్ అయితే కొన్ని ఉన్నాయి, బాయ్స్ కూడా చూపిస్తాను నేను. అంటే బాయ్స్ ఇప్పుడు బాయ్స్ ఫోటో నేమ్తో చూపిస్తున్నాను, గర్ల్స్ నేమ్తో బాయ్స్ ఫోటో లాగా చూపిస్తాను. ఒక నిమిషం వెయిట్ చేయండి. కొన్ని ప్రాంట్లో చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసుకోండి గర్ల్స్ నేమ్తో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా మహేష్ నేమ్ తోటి వస్తుంది. చాలా సూపర్గా వచ్చింది ఇది. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే నేమ్ అయితే రాంగ్గా వస్తుంది కాబట్టి మీరు ఓన్లీ ప్రాంట్లో ఏదైనా చిన్న చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇది అయితే సూపర్గా వచ్చింది. ఓకే, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ బాయ్స్ ఫోటోతోటి చేయాలంటే ఇక్కడ మనకు ఓల్డ్ గర్ల్ అని ఉంది, గర్ల్ ప్లేస్లో బాయ్ నేమ్ అయితే పెట్టుకుందాం, బాయ్. ఓకే, ఇక్కడ నేనైతే ఈ మహేష్ నేమ్ తీసేసి దివ్య అని పెడుతున్నాను. అంతే, పెద్ద ఏముండదు, ఓన్లీ ప్రాంట్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి అక్కడ నుంచి ప్రాంట్ కాపీ చేసుకోండి. అక్కడ నుంచి మీకు ప్రాంట్ కాపీ చేయడం ప్రాబ్లంగా ఉంటే నేను టెలిగ్రామ్లో కూడా పేస్ట్ చేస్తాను ఈ ప్రాంట్. ఆ ప్రాంట్ను అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినా వస్తుంది. కొత్త అకౌంట్ అయినా క్రియేట్ చేసుకోండి, మీకు నచ్చిన నేమ్తో క్రియేట్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే, చూపిస్తాను 1 minute. అయిపోయింది. ఇక్కడ చూడండి గర్ల్ నేమ్తో కూడా వచ్చింది. ఓకే, దివ్య అనే నేమ్తో వచ్చింది. సూపర్గా ఉంటుంది. ఎలా కావాలంటే అలా సెట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే హెల్ప్ అవుతుందని అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.